శాంతి, ఇది పండు. మేమంతా ఆర్టిస్టులం. ఈ రోజు ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ మమ్మల్ని సెలెక్ట్ చేశారు కూడా. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మమ్మల్ని కమిట్మెంట్ అడిగాడు. కమిట్మెంటా అంటే? స్కౌండ్రల్స్, మీరెందుకు ఊరుకున్నారా? రాస్కెల్స్ అంత మాట అన్నారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? లాభం లేదక్క, వాళ్ళనెవరూ ఏం చేయలేరు. అంతే కదక్క, స్క్రీన్ టెస్ట్ చేస్తామని గదిలోకి తీసుకెళ్ళి ఆ రైటర్ గాడైతే బూతు డైలాగులు ఇచ్చి చదవమన్నాడక్క. ఇటువంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళంటేనే అసహించుకుంటున్నారు పబ్లిక్. సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారు. నిజమే అమర్, దీనికి మనం ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. మళ్ళీ ఆ రోగ్స్ ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళ గట్టిగా బుద్ధి చెప్పాలి. అమర్, రియల్ ఆర్టిస్ట్ అనిపించుకున్నాం. వెల్ డన్. డన్. ఓకే అక్క, బాయ్ బాయ్. ఇంతకీ నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏంది తమ్మి, భయపడినావా? నిన్ను చంపనీకి ట్రై చేయలే, భయపెట్టినా. అంతే. బాగుంది కదా ఆట? పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. ఆ కిరణ్ గాడు కమిషనర్ దానికి పోయిండంట చెప్పనీకి. ఈ టీ తలుచుకుంటే ఏమన్నా చేయగలడు. సప్పుడు చేయకుండా చెప్పింది నుండ్రి. ముంబై లెక్క ఈడ కూడా హీరోలకి రేట్లు ఫిక్స్ చేసినాం. సంజైనదా? పోయి పైసలు రెడీ చేసుకో. హలో అమర్, ఎక్కడున్నా? నీతో అర్జెంటుగా పనుంది. అక్కడే ఉండు, 5 minutesలో వస్తున్నా. ఏం సుబ్బరాయుడు, ఇప్పుడు ఒప్పుకుంటావా? డి అంటే డాన్ అని ఏమంటావు? ఒప్పుకుంటానన్నా, ఒప్పుకుంటాను. నాయకుడు అంటే నీలాగే ఉండాలన్నా. నా అప్పులు తీర్చావు, నాకు స్కాచ్ విస్కీనిచ్చావు, ఈ డెన్లో చోటిచ్చావు.
అన్నా నిజంగా నువ్వు దేవుడు అన్నా, దేవుడు అన్నా. అవునన్నా, నువ్వు దేవుడివే అన్నా. ఏంద్రా దేవుడికి ఇవిడని పొగుడుతున్నావు? మొన్న బీరు బిర్యానీ ఇవ్వలేదని బూతులు తిట్టినావు కదరా. అవునన్నా, దేవుడు లాంటి అన్నను తిట్టాను. అన్న కాళ్ళ మీద పడరా. అన్నా నన్ను చంపేయండి అన్నా, కాళ్ళ చంపేయండి. మీద కదరా, అన్న కాళ్ళ మీద. అదండ్రా అన్న కాళ్ళ మీద పడదాం. మ్మ్. అన్నా మమ్మల్ని క్షమించవే. మ్మ్. రై సుబ్బరాయుడు, మన దందాలో ఇవన్నీ కామన్ రా. మీరంతా నా కొడుకు లెక్కరా. అన్నా కొడుకులంటే బూతు కాదురా. మీరంతా నా బిడ్డల సంటోలని అర్థం. సంజైనదా? అయిందన్నా, గంతేరా. నువ్వు చెప్పిందే కరెక్ట్. మేమంతా నీ కొడుకులమే అన్నా. కూర్చో సుబ్బరాయుడు, కూర్చో. సుబ్బరాయుడు, ఈ దినం విజయ్ గారి దగ్గర డబ్బు గుంచిన. రేపు హరికిరంతానికి పోవాలే, గుర్తుందా? ఉందన్నా. నా కొడుక్కి కొవ్వు ఎక్కువ అన్నా. ఆడి కుతికి ఇరగదీయాలి. అవ్వన్నా రేయ్, ఏంట్రా సప్పుడు? వెళ్ళి చూడరా. అన్నా ఆ రిపోర్టర్ పారిపోతుంది. గట్ల చూస్తావిందిరా. పోయి పట్టుకోండ్రి, దొరికితే ఏసేయండి. అన్నా ఏమన్నా టెన్షనా? అరే టెన్షన్ పడకు సుబ్బరాయుడు, మనోళ్ళు దాన్ని వేసేస్తారు. నువ్వు హ్యాపీగా మందు కొట్టు. అన్నా ఏం కాదు కదా? అరే సప్పుడు చేయకు, మనోళ్ళు మ్యాటర్ క్లియర్ చేస్తారు. నువ్వు మందు కొట్టు. ఏ పోరి, ఏం చూస్తున్నావు? నీ పని కానీ.